హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. నారా లోకేష్‌కి పదవి చాలా పెద్ద చర్చ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో. నారా లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాల్సిందే అనంటూ ప్లాన్డ్‌గా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉండడం చూసాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడడం కడపలో. ఆ తర్వాత దావోస్ వేదికగా టీజీ భరత్ మాట్లాడడం ఇవన్నీ కూడా చూసాం. అనేక మంది పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ వచ్చారు. ఆ తర్వాత పార్టీ దీనిపైన ఎవరు మాట్లాడొద్దు అంటూ చెప్పింది. కొంతమంది సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం అంశం పైన ఎవరు మాట్లాడొద్దు అంటూ పార్టీకి సంబంధించి ఒక ప్రకటన వచ్చిన తర్వాత, పార్టీకి సంబంధించిన సీనియర్లు, ఒక ఇద్దరు సీనియర్ నేతలు లేటెస్ట్‌గా మరో ప్రకటన చేశారు. బుచ్చయ్య చౌదరి గారు పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేత, పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకటిగా ఉన్నారాయన. ఆ తర్వాత అయ్యన్న పాత్రుడు కూడా దాదాపు 4 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అవుతూ వస్తున్నారు. సో, వీళ్ళిద్దరూ కూడా మాట్లాడిన మాటలు ఆసక్తిని కలిగిస్తూ ఉన్నాయి. వీళ్ళిద్దరూ మాట్లాడిన మాటలు నారా లోకేష్ విశాఖపట్నంలో చేసిన ప్రకటన తర్వాత ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రకటనతో పాటు నారా లోకేష్ విశాఖపట్నం కేంద్రంగా పార్టీలో ఓ వ్యక్తి 3 సార్లు కంటే ఎక్కువ ఓ పదవిలో ఉండకూడదు అనేది తన వ్యక్తిగత నిర్ణయం, వ్యక్తిగత అభిప్రాయం అంటూ ఆయన చెప్తూ వచ్చారు. నారా లోకేష్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్యాబినెట్‌లో తనకు సంబంధించిన మనుషుల్ని, తన టీమ్‌ని, తన మాట వినే వాళ్ళని, తనకంటే సీనియర్‌లు కాని వాళ్ళని క్యాబినెట్‌లోకి తీసుకునేలా ప్రేరేపించారు. క్యాబినెట్ కూర్పంతా నారా లోకేష్ చెప్పినట్టు జరిగింది లాంటి ఒక ప్రచారం జరిగింది. దానికి కొంత బలం చేకూర్చేలాగే క్యాబినెట్ కూర్పును కూడా మనం చూస్తూ ఉన్నాం. క్యాబినెట్‌లో చాలామంది ముఖ్య నాయకుల్ని, సీనియర్‌లని పక్కన పెట్టేశారు. కొత్త వాళ్ళకి అవకాశం కల్పించారు. సో, వీళ్ళంతా కూడా లోకేష్ కోఆర్డినేట్ చేయడానికి ఈజీగా ఉండే టీము, లోకేష్ చెప్తే వినే టీము, లోకేష్‌ని దాటి పోని టీము క్యాబినెట్‌లో ఉన్నారనేది ఆ పార్టీలోనే జరుగుతున్న చర్చ. అయితే ఆయన పార్టీ పదవుల అంశానికి సంబంధించి కూడా 3 సార్లు కంటే ఎక్కువ ఓ పదవిలో ఎవరు ఉండకూడదనేది తన వ్యక్తిగత అభిప్రాయం. నేను కూడా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి ఇక తీసుకోవట్లేదు. 3 సార్లు అయిపోయింది. ఇంక నేను మళ్ళీ ఆ పదవిని తీసుకోదలుచుకోవట్లేదు అంటూ ఆయన మాట్లాడారు. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్లకు కోపం తెప్పించినట్లు కనపడుతోంది. వాళ్ళు కాస్త చిర్రెత్తుకొచ్చినట్లు కనపడుతోంది. అయ్యన్న పాత్రుడు గారు, అలాగే బుచ్చయ్య చౌదరి గారు కూడా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులుగా ఉన్నారు. పార్టీలో అవకాశాలు రాలేదు లాంటి ఇంప్రెషన్ బుచ్చయ్య చౌదరికి ఉంది. బుచ్చయ్య చౌదరి పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడు అయినప్పటికీ, తెలుగుదేశం పార్టీలో సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ, ఆయనకు పార్టీలో గౌరవం దక్కలేదు, ఆయనకు మంత్రి పదవి దక్కలేదు అంటూ పార్టీకి సంబంధించిన ఒరిజినల్ నాయకులు, పార్టీని సుదీర్ఘకాలం పార్టీలో పనిచేస్తున్న వాళ్ళంతా మాట్లాడుతూ ఉంటారు. ఎన్నికల కంటే ముందు కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ కనీసం ఫోన్‌లు కూడా ఎత్తట్లేదు అంటూ ఓపెన్‌గానే బహిరంగంగా మీడియా ముందే మాట్లాడారు. సో, అబ్బా గొడుగులకి మేమంటే లెక్క లేకుండా పోయింది. కనీసం ఫోన్‌లు కూడా ఎత్తట్లేదు అనే విషయాన్ని ఓపెన్‌గా మాట్లాడారు. సో, అంత అసంతృప్తిని వాళ్ళిద్దరిపైన ఆయన వ్యక్తం చేశారు. బహుశా అదే కారణమేమో ఆయనకి పదవి రాలేదు లాంటి చర్చ కూడా పార్టీలో ఉంది. సో, ఇప్పుడు వాళ్ళిద్దరూ నారా లోకేష్‌కి డిప్యూటీ సీఎం అంశం పైన ప్రస్తావిస్తూ, డిప్యూటీ సీఎం అనేది ఎవరో డిమాండ్ చేస్తే ఇచ్చేది కాదు. డిప్యూటీ సీఎం అనే పదవి రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తే వచ్చేది కాదు. ప్రజలు కోరుకుంటే వచ్చేది. నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని నాయకులు డిమాండ్ చేయడాన్ని ఏ రకంగా సమర్థిస్తాం? నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని ప్రజలు కదా కోరుకోవాలి. ప్రజలు కోరుకున్నప్పుడు కదా ఆయన అవుతారు అంటూ అయ్యన్న పాత్రుడు నేరుగానే మాట్లాడారు. అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాట తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంతకుముందు దాదాపు మాట్లాడిన ఒక డజన్ డజన్ మంది నాయకులు మాట్లాడిన మాటల కంటే భిన్నంగా ఉంది. సో, ఆయన మాట్లాడిన మాట నారా లోకేష్‌కి వ్యతిరేకంగా ఉంది లాంటి ఇంప్రెషన్ కనపడుతోంది ఆయన వ్యాఖ్యల ద్వారా. డిప్యూటీ సీఎం చేయాలంటే ప్రజల అభిప్రాయం కావాలనే మాట అయ్యన్న పాత్రుడు మాట్లాడడం అంటే, నాయకుల అభిప్రాయంతో సంబంధం లేదు, ప్రజల యాక్సెప్టెన్సీ ఉండదు నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయడానికి అనే మాట అయ్యన్న పాత్రుడు చెప్పినట్టుగా అర్థం చేసుకోవాలి. మరోవైపు పార్టీకి సంబంధించిన మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుతం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటను కూడా చూస్తే కాస్త ఆయన నారా లోకేషే పార్టీలో నంబర్ 2 ఎవరెవరన్నా కాదన్నా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత లీడరు. ప్రత్యేకంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం అంశానికి సంబంధించిన ప్రస్తావన రావాల్సిన అవసరం లేదు అన్నారు. సో, ఆయన కూడా గతంలో నారా లోకేష్ వ్యవహార శైలిపైన అసంతృప్తి వ్యక్తం చేసింది ఈ రాష్ట్రం చూసింది. ఇప్పుడు తాజాగా బుచ్చయ్య చౌదరి ఈరోజు మాట్లాడారు. బుచ్చయ్య చౌదరి మాట్లాడుతున్న మాటల ప్రకారం నారా లోకేష్‌కి డిప్యూటీ సీఎం ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. అయినా పవన్ కళ్యాణ్ ఉన్నాడు గదా డిప్యూటీ సీఎంగా. మరో వ్యక్తి డిప్యూటీ సీఎం చేయాల్సిన అవసరం ఏంటి? నారా లోకేష్ పార్టీ కోసం కష్టపడ్డారు, పాదయాత్ర చేశారు. నో డౌట్. దానికే గదా ఆయన మంత్రి అయ్యారు. పాదయాత్ర చేసినందుకు, పార్టీ కోసం కష్టపడ్డందుకు నారా లోకేష్‌కి పదవి దక్కింది కదా! మళ్ళీ ఇంకా కొత్త పదవి, ఇంకో పదవి తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఆల్రెడీ ఒక డిప్యూటీ సీఎం ఉండగా ఇంకో డిప్యూటీ సీఎంని పెట్టాల్సిన అవసరం ఏంటి? అనే మాట బుచ్చయ్య చౌదరి ఓపెన్‌గానే మాట్లాడుతున్నారు. సో, ఈ వ్యాఖ్యలు అటు అయ్యన్న పాత్రుడు, బుచ్చయ్య చౌదరి మాట్లాడిన మాటలు చూసిన తర్వాత పార్టీలో సీనియర్లు నారా లోకేష్ పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నారు అలాంటి ఇంప్రెషన్ కనపడుతోంది. నారా లోకేష్‌కి పార్టీలో ఉన్న సీనియర్లకు మధ్య విభేదాలున్నాయి అలాంటి ఇంప్రెషన్ కనపడుతోంది. పార్టీ పదవుల్లో 3 సార్లు కంటే ఎక్కువ ఎవరు ఉండొద్దు అంటూ ఆయన మాట్లాడిన మాట పార్టీలో సీనియర్ నాయకులకి ఇక పూర్తిగా మంగళం పాడేయటానికి రెడీ అవుతున్నారు అలాంటి ఇంప్రెషన్ కలిగిస్తోంది. బహుశా ఆయన మాట్లాడిన ఆ మాటలే ఈ ఇద్దరు సీనియర్ నాయకులు ఇటువంటి ప్రకటన చేయడానికి కారణం కావచ్చు లాంటి చర్చ జరుగుతోంది. పార్టీలో ముఖ్య నాయకుల్ని, సీనియర్ నాయకులందరినీ ఇక పూర్తిగా పంపించేసి
తన టీమ్‌ని, కొత్త టీమ్‌ని పార్టీలో కూడా ఎమర్జ్ చేసుకోవాలని నారా లోకేష్ చూస్తున్నారు. ఇప్పటికే క్యాబినెట్‌లో అలా చేశారు. ఇక పార్టీలో కూడా పూర్తిగా ఆయన టీమ్‌ని పెట్టుకోవాలనుకుంటున్నారు. పార్టీ సీనియర్‌లు ఆయన మాట వినరు కాబట్టి, లేకపోతే ఆయన్ని గౌరవిస్తారో లేదో అన్న అనుమానం ఉంది కాబట్టి, పార్టీ సీనియర్‌లని బయటికి పంపించాలనుకుంటున్నారు. బయటికి పంపించడం కోసమే ఈ 3 సార్లు అనే ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నారు. పార్టీ పదవుల్లో 3 సార్లు అనే ప్రస్తావన కొంతమంది ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. నారా లోకేష్ గారు మాట్లాడింది కేవలం పార్టీలో సీనియర్‌ల గురించి మాత్రమే కాదు. చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మాట్లాడారా? ఆయన కూడా 3 సార్లు సీఎం అయిపోయారు. ఇప్పుడు నాలుగోసారి కూడా సీఎం అయ్యారు. బహుశా ఆయనకు కూడా వర్తిస్తుందా అది? ఆయనకు వర్తించదా? ఈ రకమైన కామెంట్స్ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన హ్యాండిల్స్‌లో కూడా కొన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీలో సీనియర్‌లని పక్కన పెట్టాలనే నారా లోకేష్ ఆలోచనకు, పార్టీలో ఉన్న సీనియర్‌ల ఆలోచనలకు డిఫరెంట్ ఒపీనియన్ కనపడుతోంది. సో, ఈ డిఫరెంట్ ఒపీనియన్ కారణంగా నారా లోకేష్ వర్సెస్ టీడీపీ సీనియర్‌లు లాంటి చర్చ, లాంటి వార్ తెలుగుదేశం పార్టీలో ఉందా లాంటి ఇంప్రెషన్ 2, 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూసినప్పుడు మనకు కనపడుతోంది.